హాయ్ గైస్. సో మనం ఇంతకుముందు చేసిన వీడియోలో లక్ష్మీదేవి గురించి మాట్లాడాం. సో ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళ గురించి ముఖ్యంగా మనం డిస్కస్ చేసాం. సో ఆ పూజా విధానం, నెక్స్ట్ ఎటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లక్ష్మీదేవి పూజా విధానం గురించి ముందుగా మనము ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలాగే చుట్టుపక్కల ఉన్న ఏరియానంతా మనం క్లీన్గా నీట్గా పెట్టుకోవడం. సో వెంటనే మనము దీపారాధన చేయడం, అలాగే నెయ్యి లేదా నువ్వుల నూనెతో చేయడం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా దాన్ని ఫాలో అవ్వాలి. అలాగే లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికే మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. సో తర్వాత ఫోటోకి పూలని అలంకరించడం అలాంటివి చేయడం ద్వారా ఒక 3 రకాలు లేదా 5 రకాల పూలతో అమ్మవారిని మనము పూజించాలి. సో ఇది 1-2 రోజులు కాదండి. సో అట్లీస్ట్ ఒక 9 డేస్ ఆర్ 11 డేస్ మనం డెఫినెట్గా దీన్ని ఫాలో అవ్వాలి. సో అలాగే పసుపు కుంకుమతో మనం అర్చన చేయించడం కానీ, అలా బొట్టు పెట్టి పూజించడం అలాంటివి చేయాలి డెఫినెట్గా. సో అలా అవి దేవుడికి అలా సమర్పించిన తర్వాత పూలు నైవేద్యం, అలాగే పండ్లు, పాలు, స్వీట్లు కూడా పెట్టవచ్చు అమ్మవారికి. సో మనం లక్ష్మీదేవిని స్తుతించేటప్పుడు మనం ఒక మంత్రాన్ని జపించడం చాలా ఇంపార్టెంట్. సో అదొచ్చేసి ఓం శ్రీ మహాలక్ష్మి నమః. సో దీన్ని 11 టైమ్స్ లేదంటే 108 టైమ్స్ మనం దీన్ని జపిస్తూ అమ్మవారిని మనం ప్రార్థించాలి. సో తర్వాత నెక్స్ట్ హారతి ఇవ్వడం, అలాగే మనం భక్తితో హారతి చేసి అమ్మవారిని ప్రార్థించాలి. అలాగే ప్రసాదం పంచడం, ప్రసాదం దేవుడికి పెట్టేసిన తర్వాత నలుగురికి పంచడం అనేది ఆనవాయితీ. సో ఇంట్లో అందరికీ ప్రసాదం ఇచ్చేసిన తర్వాత నలుగురికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచాలి. అలాగే పూజకి సంబంధించి మంచి రోజులు వచ్చేసి శుక్రవారం చాలా మంచి రోజు అమ్మవారికి. సో అలాగే పౌర్ణమి రోజు. సో గైస్ డెఫినెట్గా ఫాలో అవ్వాలి. సో ఇలా అమ్మవారిని మనం పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు అనేటివి తొలగిపోయి మనకు మంచి శుభాలు కలుగుతాయని నమ్మకం కాదు. సో డైలీ ఇదే విధంగా మనం ఫాలో అవుతున్నాం. సో మీరు ఫాలో అవ్వండి, మీకు మంచి ఫలితం ఉంటుంది. సో శుక్రవారం, పౌర్ణమి అండ్ దీపావళి రోజున మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. సో డైలీ అదే విధంగా మనం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్